కేజీఎఫ్, అజిత్ ఈ కాంబినేషన్ ఎలా ఉంది? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అనే మాట ఖచ్చితంగా మనకు వినిపిస్తుంది. కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు కాలీవుడ్ యాక్టర్ అజిత్ గారు. సో విదా ఆర్చి షూటింగ్ కంప్లీట్ చేసుకున్నటువంటి ఆయన స్టార్ డైరెక్టర్ గారితో కలిసి వర్క్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కన్నడ డైరెక్టర్ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ గారితో ఆయన 2 సినిమాలు చేయబోతున్నట్టుగా సమాచారం. అందులో ఒకటి కేజీఎఫ్ యూనివర్స్కి సంబంధించినటువంటి కథ అని, మరొకటి ఒక డిఫరెంట్ స్టోరీ అని చెప్పి స్టాండ్ అలోన్ మూవీ అని చెప్పి తెలుస్తోందనమాట. మరి ఈ మేరకు కథా చర్చలు కూడా జరిగినట్టుగా, దీనిపై అజిత్ గారి అభిమానులు కూడా ఆనందంగా ఉన్నారు అన్నట్టుగా. మరోవైపు హీరో టీం నుంచి అయితే కనుక ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు అని, ఇలా 2 విధాలుగా మాటలు వినిపిస్తున్నాయి. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్నటువంటి విదా ముయార్చి మాగేష్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి త్రిష హీరోయిన్, దేవిశ్రీ ప్రసాద్ గారు సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఇది నిర్మించబడుతోంది. ఈ సినిమా తర్వాత అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం వర్క్ చేయబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఇది రూపొందించబడుతుంది. మరి కేజీఎఫ్ విషయానికి వస్తే గనక కన్నడ యాక్టర్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ గారు తెరకెక్కించినటువంటి బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ఇది. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి కేజీఎఫ్ 1 and 2 ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకున్నాయి. మరి వీటికి సీక్వెల్గా పార్ట్ 3 రాబోతుంది. అయితే దీనికి సమయం పడుతుందని చెప్పి టీం అంటున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ గారి చేతి నిండా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రీసెంట్గా సలార్తో మెప్పించినటువంటి విషయం, దానికి సీక్వెల్గా సలార్ 2 చేయాలి, కేజీఎఫ్ 3 ఎన్టీఆర్ గారితో సినిమా, ఇలా చాలా మూవీస్ ఉన్నాయి. కాబట్టి మరి ఒఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు దేన్ని మనం క్లియర్గా పక్కా అని అనుకోవడానికి లేదు.